హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే సింపుల్‌గా మీకు లెహంగా హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. నేను ఇలాంటి క్లాత్ అయితే తీసుకున్నాను. నా దగ్గర అంచు క్లాత్ అయితే ఉందండి. మన లెహంగా కుట్టంగా దాన్నైతే వాడుతున్నాను. వెడల్పు వచ్చేసి 13 ఇంచుల వరకు తీసుకున్నానండి. పొడుగొచ్చేసి ఎంతుందో అంతా తీసేసుకున్నాను. తీసుకొని అటు ఇటు ఏమన్నా ఎగస్ట్రాలుంటే కట్ చేసేసుకొని ఇలా మధ్యలోకైతే ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. చేసేసుకొని 2 పక్కల కుట్టయితే వేసుకోవాలి. కింద అంచు ఎక్కువగా ఉంది కదా! అందుకని అది దాని పైకైతే వేసేసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఈ అంచునంతా కట్ చేసేసుకోండి ఎగస్ట్రా ఉన్నది. కట్ చేసుకొని తిప్పేసుకోండి. తిప్పేసుకున్నాం కదా! ఇప్పుడు దగ్గరగా కుచ్చు అనేది పెట్టుకోండి పై వైపున. వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా ఒకదాని కింద ఒకటి దగ్గరగా వచ్చేటట్టుగా కుచ్చు అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకొని థ్రెడ్ మనం ఏదైతే తీసుకుంటామో గోల్డ్ అయినా, సిల్వర్ అయినా ఏది కావాలంటే అది ఈ విధంగా పెట్టేసేసి ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఫస్టు. తర్వాత పైన మీకు సమోసా షేప్‌లో క్యాప్ అనేది వస్తుంది కదా! దానికోసం అయితే 4 ఇంచుల వెడల్పు, 4 ఇంచుల పొడుగు అయితే తీసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. చేసుకొని మధ్యలో ఫోల్డ్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసా షేప్‌లో ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్‌గా ఆ లెహంగా మీద పడే విధంగా కొంచెం దగ్గరికి పెట్టి ఇటువైపు రాంగ్ వైపుకి పెట్టేసుకొని కుట్టయితే వేసుకొని తిప్పండి. అప్పుడు మీకు కరెక్ట్‌గా అనేది వస్తుంది. తిప్పంగానే కరెక్ట్ దాని మీద అయితే మీకు ఆ గంట పడిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా ఉందో. చాలా బావుంటుందండి. చాలా సింపుల్‌గా కూడా కుట్టేసుకోవచ్చు. తప్పకుండా తెలియని వారైతే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ బాయ్.